ఇన్స్పైర్ అయ్యి ఇంకో కొంతమంది ఆర్మీలోకి వస్తే ఇంకా మంచిది అని నా ఉద్దేశం. ఆడపిల్లలు కూడా వస్తారు ఆర్మీలోకి, ఆఫీసర్లు కూడా ఆఫీసర్లే వస్తారు. మన ఇంత పెద్ద ఆపరేషన్ నడిపించింది కూడా ఆడాలి. ఆడపిల్లలకు మాత్రమే అవుతుంది అనుకుంటే కాదు, ధైర్యం ఉండాలి. అడుగు ముందుకేస్తే సాధిస్తాం. నిజంగా చెప్తున్నా, ఒక ఆర్మీ జవాన్ లేకపోతే ఇండియా ఎప్పుడో క్లోజ్ అయిపోతుంది. అన్నయ్య చెప్పింది ఇందాక, జమ్మూ కాశ్మీర్కి వస్తుంటే దేవుడు కనిపించలే, మాకు ఆర్మీ వాళ్ళే కనిపించలే. ఆర్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళు ఏం చేస్తలేదు. మేము ఆ నిలబడి కారణం ఏంటి? ప్రజలు వస్తారు, అమర్నాథ్ యాత్రకు పోతారు. అన్న వచ్చే ముందు నాకు ఫోన్ చేసి, నేను వస్తున్నా ఇట్లాంటి రాక నాయడం పరిస్థితి బాగాలేవని చెప్పి అని వచ్చింది. అన్న లక్ ఏంటంటే ఏం కాలేదు. అక్కడ మన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అయింది చూసినా, అది కూడా ఇట్లాంటిదే. వాళ్ళ లక్ బాగాలేదు అయ్యింది. అన్న బచాయించిపోయాడు. అన్న పోయినప్పుడు ఏం కాలేదు, నిజంగా ఏం కాలేదు. సరే, ఇంకా నేను ఇంకేం చెప్తాను. ట్రై చేయండి ఆర్మీలో జాయిన్ కానికి. మన సైన్యం ఎంత భర్తీ అయితే, ఎంత బలంగా ఉంటే ఇండియా అనేది అంత బలంగా ఉంటుంది. సైన్యమే లేనప్పుడు ఏం చేయలేము కదా. ఇంతటితో నా ఉపన్యాసం ముగించుకుంటున్నాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! జై!